నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మను దానం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా నాయకుడు ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. పెరిగిన ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. ధరల పెంపుతో రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే ఇచ్చిన గ్యాస్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వ ప్రజల నిరంకుశ వైఖరి భారం మోపే విధంగా ఈరోజు చర్యలు చేపడతా ఉంది. ఎలక్షన్ల ముందు గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ప్రజలపై పెనుభారం మోపుతున్నారని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈరోజు పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 10 రూపాయలు పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒకవైపున మంత్రులు మాట్లాడితే కనీసం దాన్ని ఖండించకుండా ఈరోజు ఈ మంత్రులు కానీ బీజేపీ కానీ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ప్రధానంగా ఒకవైపున మాన్యం, ఒకవైపున యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎట్లా దీన్ని పరిష్కారం చేయకుండా వాహనాలు పెట్రోల్ కొనొద్దు, పెట్రోల్ తగ్గించుకోవాలా, గ్యాస్ తగ్గించుకోవాలని చెప్పేసి ప్రజలకు పిలుపునియడము నీ పాలనకు అసమర్థమైనటువంటి పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం. బంగారాన్ని కొనొద్దంటావు, కాన్వాయిలు తగ్గించుకోవాలంటావు. అయ్యా నరేంద్ర మోడీ ఒకవైపున ఈ పెట్రోల్ కేజీ తగ్గించాల్సింది పోయి ఈరోజు ప్రజలపైన భారం మోపే విధంగా చర్యలు చేపడుతున్నావు. కార్పొరేట్ వ్యవస్థలకు ఈరోజు భారతదేశాన్ని దారదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, అడ్డగడతా ఉన్నావు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీ కర్రు కలిసి వార్త పెట్టే రోజు ఖచ్చితంగా ఆసన్నమవుతున్నది. ప్రజలను ఈరోజు నట్టేట ముంచుతున్నటువంటి నీవు ఎంఎస్పీ ధర లేకుండా అట్లాగే కార్మికుల పట్ల నిరంకుశంగా ఈరోజు 4 కోట్ల తీసుకురావడం అనేది జరిగింది. వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నిన్ను గద్దెదించే సమయం కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సిపిఎంఎల్ ప్రజాపంత బడిగా హెచ్చరిస్తూ ఉన్నాం.